రోడ్డు ప్రమాద బాధితులకు 1,00,000 చికిత్స ఫ్రీ. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం. వైద్య ఆరోగ్య శాఖలో సంస్కరణలకు ప్రభుత్వం కసరత్తు. ప్రైవేటు ఆసుపత్రులు, మందుల నాణ్యత, హోటళ్లు, రెస్టారెంట్లపై టాస్క్ ఫోర్సులు. 15 రోజుల్లో తనిఖీలు మొదలు. త్వరలో బదిలీలు. 3 డైరెక్టర్ పోస్టులు మంజూరు. ఆచార్యులు, అధ్యాపకుల మూల వేతనం పెంపు. సిబ్బందికి టంచనుగా వేతనం. ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్. వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ. రోడ్డు ప్రమాద ఘటనలో బాధితులకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ₹1,00,000 వరకు ఉచితంగా వైద్యం అందించే పథకాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై తీవ్రంగా కసరత్తు చేస్తుంది. రహదారుల వెంట జరిగే ప్రమాదాల్లో క్షతగాత్రులకు ఎంత త్వరగా వైద్యం అందిస్తే అంతగా వారి ప్రాణాలు నిలిచి ఉండే అవకాశాలు ఉంటాయి. అందుకే ఆ సమయాన్ని గోల్డెన్ అవర్స్ అని అంటారు. ఈ కీలక సమయంలో వైద్యం అందక ఎంతోమంది మరణిస్తుంటారు. దీనిని నివారించే లక్ష్యంతో ₹1,00,000 ఉచిత వైద్య పథకాన్ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుంది. వైద్య ఆరోగ్య శాఖలో కీలక సంస్కరణలకు నాంది పలకనున్నామని, దాంట్లో భాగంగా 3 ప్రధాన విభాగాలపై 3 టాస్క్ ఫోర్సులు వేయనున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలియజేశారు. మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. యాక్సిడెంట్ కేసులో 1,00,000 ఉచిత వైద్యంపై కసరత్తు జరుగుతోందని, ఈ పథకం నిబంధనల ప్రకారం క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లే వారికి ₹1,00,000 వరకు ఉచితంగా వైద్యం అందించాల్సి ఉంటుందన్నారు. ఈ పథకం విధి విధానాలు ఖరారు కావాల్సి ఉందన్నారు. కాగా కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రుల నియంత్రణకు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ను అమలు చేయనున్నామని, దీనికోసం ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్సును రంగంలోకి దించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ మేరకు వచ్చే 15 రోజుల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలు మొదలవుతాయని చెప్పారు. ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్న నకిలీ ఔషధాల తయారీదారుల ఆట కట్టించడానికి ఔషధాల నాణ్యత, విక్రయాలు తదితర అంశాలపై మరో టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. రాష్ట్రంలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార విక్రయాల సంఖ్య భారీగా పెరిగిందని, అయితే ఆహార నాణ్యతపై భయాందోళనలు వ్యక్తం అవుతున్న దృష్ట్యా హోటళ్లు, రెస్టారెంట్లపై నిరంతర తనిఖీలు నిర్వహించేందుకు మరో టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ 3 టాస్క్ ఫోర్సులు తన పర్యవేక్షణలో పనిచేస్తాయని మంత్రి దామోదర్ తెలిపారు. మెడికల్ కాలేజీల్లో త్వరలో బదిలీలు. ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒకే చోట 5 ఏళ్లకు మించి పనిచేస్తున్న ఆచార్యులు, అధ్యాపకులు, నర్సులందరినీ బదిలీ చేయాలని, ఈ విషయంలో ఎవరికీ వెసులుబాటు కల్పించకూడదని సర్కారు భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. స్పౌజ్ కేసులో విద్యాశాఖలో అమలవుతున్న నిబంధనను వైద్యశాఖలో పాటించాలన్న యోచనలో ఉన్నట్టు వెల్లడించారు. టీచర్ల బదిలీలో 8 ఏళ్లలో ఒక్కసారి మాత్రమే స్పౌజ్, భార్యాభర్త అంశాన్ని వినియోగించుకోవాలన్న నిబంధన ఉంది. వైద్య విద్యా సంచాలకులు పరిధిలోని అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల నియామకాలను గరిష్ట వయోపరిమితిని 64 ఏళ్లుగా తీసుకోవాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నేటి దాకా వైద్య ఆరోగ్య శాఖలో ప్రజారోగ్య శాఖ సంచాలకులు, డ్రగ్ కంట్రోలర్, డైరెక్టర్ వంటి కీలకమైన పోస్టులను మంజూరు చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ 2 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయనుందని, జీవో వారం 10 రోజుల్లో వస్తుందని దామోదర్ వెల్లడించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ను TVVP సెకండరీ హెల్త్ కేర్ కిందకి తీసుకురావాలని సర్కారు నిర్ణయించిందని, ఇక TVVP సెకండరీ హెల్త్ డైరెక్టర్గా మారనుందని తెలిపారు. TVVPకి కూడా డైరెక్టర్ రానున్నారని, దాని పరిధిలోని ఉద్యోగులందరికీ ట్రెజరీ ద్వారా వేతనాలు అందనున్నాయని చెప్పారు. ఈ 3 డైరెక్టర్ పోస్టులతో పాటు తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ND పోస్టును కూడా మంజూరు చేయనున్నట్టు తెలిపారు. కార్పొరేషన్ ద్వారా గత సర్కారు ₹9,000 కోట్ల రుణం. తెలంగాణ స్టేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కార్పొరేషన్ పేరుతో గత BRS సర్కార్ వివిధ బ్యాంకుల నుంచి ₹9,000 కోట్ల అప్పులు తీసుకున్నారని, ఆ డబ్బును ఏం చేశారో తెలియదన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల భవనాలు నిబంధనలకు విరుద్ధంగా 20కి పైగా అంతస్తులు కట్టాలని గత ప్రభుత్వం నిర్ణయించిందని,
వరంగల్లో ఇప్పటికే 20కి పైగా అంతస్తులు కట్టారన్నారు. ఎల్బీ నగర్ టిమ్స్కు కూడా అలాంటి ప్రణాళికే ఉండగా దాన్ని తమ ప్రభుత్వం 13 అంతస్తులకు తగ్గించిందని, ఇతర టిమ్స్ను కూడా 13 అంతస్తులకే పరిమితం చేస్తామన్నారు. మంత్రి దామోదర్ రాజనరసింహ వెల్లడించిన మరిన్ని నిర్ణయాలు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ఇచ్చే ఆహార నాణ్యతపై తనిఖీలు. నాణ్యత లేని ఆహారం అందించినట్టు గుర్తిస్తే డైట్ కాంట్రాక్టర్పై చర్యలతో పాటు కేసులు నమోదు. ప్రతి మండల కేంద్రంలో ఒక పాలియేటివ్ కేర్ ఏర్పాటు. జాతీయ రహదారుల వెంట ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ టంచన్గా వేతనం అందేలా గ్రీన్ ఛానల్ ఏర్పాటు. దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్న జిల్లా వైద్యాధికారులు బదిలీ. వైద్యుల ఇతర సిబ్బంది పనితీరుపై ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు.